చెప్తా ఉన్నారు, ప్రజలు చంపలేసుకుంటా ఉన్నారు ఎందుకు ఓట్లేసామని. ఎస్, వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓట్లేసామని చెప్పి ప్రజలు చంపలేసుకుంటా ఉన్నారు. మేము ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు అసెంబ్లీకి కూడా పోకుండా జీతాలు తీసుకుంటూ, పోనీ జీతాలు మాకు వద్దని ఎక్కడైనా చెప్పారా? 11 మంది ఎమ్మెల్యేలు మేము జీతాలు తీసుకోమని చెప్పి జీతాలు ఏమైనా వెనక్కి ఇచ్చారా? వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారు, అసెంబ్లీకే వెళ్ళాలా, మేము పబ్లిక్ లో కూర్చొని ప్రశ్నిస్తున్నాము, నియోజకవర్గాల సమస్యలు తెలుసుకుంటున్నాం అంటున్నారు. జీతాలు వెనక్కి ఇచ్చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చే జీతాన్ని అక్కడ అనాథ పిల్లలకి ఇస్తున్నారు పిఠాపురంలో. బట్ మీ 11 మంది ఆ జీతాలు తీసుకుని పప్పు బెల్లాల్లో ఖర్చు పెట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, వాడుకుంటున్నారు కదా. మేము అసెంబ్లీకి వెళ్ళాము, మేము ప్రెస్ మీట్లు పెడతాం, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నప్పుడు మీకు జీతాలు ఎందుకు సార్? ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు ఎందుకు వెనక్కి ఇచ్చేయండి, లేకపోతే మీ నియోజకవర్గంలో ఎవరన్నా పేద పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. రైట్. ఇంకోటి చెప్పి కంక్లూడ్ చేస్తా, ఒక్క నిమిషం సార్. ఇంకోటి, పోలీసుల మీద దాడులు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎవరు సార్ దాడులు చేసేది? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కదా వాళ్ళంతా. రేపు పొద్దున వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తారు కదా వాళ్ళని. తెనాల్లో మీరు కిరణ్ గారు ఇంత నీతి మాలిన మాటలు మాట్లాడతారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడినప్పుడు సురేష్ గారు ఒక్క నిమిషం తెచ్చేది నేను అడుగుతాను. కిరణ్ గారు, శ్రీశైలం ఎమ్మెల్యే గారు అటవీ శాఖ అధికారుల మీద చేయి చేసుకున్నది, దాని మీద ఇంతవరకు అంటే అది దాని పురోగతి ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, వాళ్ళకి మరి ఎవరెవరైతే అన్యాయంగా ఫారెస్ట్ అధికారులని దాడి చేశారో అసలు కనీసం వాళ్ళకి ఒక రోజు రిమాండ్ కూడా పోయిన పరిస్థితి లేదు కదా సార్. నేను చెప్తాను, ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు, ఆ సెక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, తెనాలిలో ఒక కానిస్టేబుల్ ని 3 కుర్రోళ్ళు గంజా తాగేసి కొడితే వాళ్ళకి పోలీసు స్టైల్లో ఒక ట్రీట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శం చేశారు కదా. ఈ రోజున పోలీసులు ఒక ట్రీట్మెంట్ చేయాలన్నా, లేకపోతే ఒక చర్యలు తీసుకోవాలన్నా మళ్ళీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తయారవుతున్నారు కదా, మా కార్యకర్తలను కొడతారా మీరని చెప్పి. ఇప్పుడు ఒక ఏదైనా కేసు, ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, ఎవరైనా కూడా ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు దానికి అన్ని పక్కల నుంచి మద్దతు వస్తే బాగుంటది సార్. మీరు గంజాయి అయితే ఏంటి, రౌడీ షీటర్లు అయితే ఏంటి, మేము వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తామంటే అదొక యాంగిల్. అంటే నేను చెప్పాను కదా ఇందాక, మీరు చూసే దృక్పథం అట్లా ఉంటది, మీరు చూసే కోణం అట్లా ఉంటది. ఇప్పుడు శ్రీశైలం ఎమ్మెల్యే అవనివ్వండి, లేకపోతే అక్కడ జనసేన నాయకుడే ఉండనివ్వండి, ఎవరైనా